అనకాపల్లి జిల్లా అనకాపల్లి జనసేన టీడీపీ బీజేపీ కూటమి అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థి కొనతాల రామకృష్ణ నామినేషన్ సందర్భంగా రింగ్ రోడ్డులోని జనసేన పార్టీ కార్యాలయం నుంచి ఉదయం 9 గంటలకు కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. రింగ్ రోడ్డు నుంచి చిన్న 4 రోడ్ల జంక్షన్ నుంచి నెహ్రూ చౌక్ జంక్షన్ మీదుగా గుండాల జంక్షన్ వద్ద గల ఆర్వో కార్యాలయానికి చేరుకున్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రం దాఖలు చేశారు. నామినేషన్ కి తరలి వెళ్లే క్రమంలో నిర్వహించే ర్యాలీలో కొనతాల నాయకత్వం వర్ధిల్లాలి అంటూ, బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దారి పొడవునా మహిళలు, అభిమానులు పూలతో ఘన స్వాగతం పలికి హారతులు ఇచ్చి కొనతాలకు నీరాజనాలు పలికారు. ర్యాలీలో జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది రాపేటి అప్పారావు పాల్గొని వాహనంలో అందరికీ అభివాదం చేస్తూ మంచి జోష్ నింపారు. జనసేన పార్టీ అభ్యర్థిగా ఉమ్మడి పార్టీలు మద్దతు తెలియపరిచినటువంటి అభ్యర్థిగా నేను నామినేషన్ వేయడం జరిగింది. అనకాపల్లి పుర ప్రజల సహకారంతో కర్షకులు, రైతులు, రైతు కూలీలు, కార్మికులు, వ్యాపారులు, విద్యార్థులు, మహిళలు, జనసేన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా అభిమానించి వచ్చి ఈ నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మరొకసారి వారందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ, ప్రజల తాలూకా మద్దతుతో, ప్రజల తాలూకా సహకారంతో వచ్చే ఎన్నికల్లో అయినాక పొత్తు ప్రభుత్వం ఏర్పడుతుంది. మళ్ళీ రాష్ట్రం సుభిక్షంగా సర్వతోముఖాభివృద్ధి సాధిస్తూ, అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ, పోలవరం లాంటి ప్రాజెక్టు పూర్తి చేసుకొని మంగళగిరిలో రాజధాని కార్యక్రమాన్ని విజయవంతంగా ఏర్పాటు చేసుకొని మనకి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఆపే కార్యక్రమం కానీ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కార్యక్రమం కానీ ఇవన్నీ తప్పనిసరిగా పూర్తి చేస్తామనేటువంటి విశ్వాసంతో, ముఖ్యంగా ఆర్ఈసీఎస్ని మళ్ళీ కోఆపరేటివ్ వ్యవస్థగా కొనసాగించే కార్యక్రమం కానీ, ఏదైతే తుమ్మపాల వివి రమణ షుగర్ ఫ్యాక్టరీ మూతపడ్డదో ఆ ఫ్యాక్టరీ స్థానంలో ఒక ఇథనాల్ ఫ్యాక్టరీ చెరుకు రైతులను ఆదుకునే విధంగా జిల్లాలో ఏర్పాటు చేయాలనేటువంటి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నాయి. ఈ కార్యక్రమాలన్నీ కూడా తప్పనిసరిగా ఈ ప్రభుత్వం అధికారం వచ్చిన వెంటనే ఈ కార్యక్రమాలన్నీ చేయడమే కాకుండా ఒక రామరాజ్య స్థాపనకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది.